జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ఇది ఎన్నో విధాలుగా ఎంతోమంది చూసి తనివి తీరా ఆనందించినటువంటి అలాంటి అద్భుత ఘట్టాన్ని ఇప్పుడు మీ ముందు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా మీకు అందరికీ దీంట్లో ఉండే కథ అంతా తెలిసే ఉంటుంది. మరొక్కసారి సీతమ్మ రాముల వారి అంగుళీకాన్ని తీసుకెళ్ళి సీతమ్మకి చూపించి చూడమని మళ్ళీ తీసుకొచ్చి రాముల వారికి చూపించేదాకా ఈ కథ నడుస్తూనే ఉంటుంది. ఇది అన్ని పాత్రలు మీకు కన్నులకు కట్టినట్టుగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. అదేవిధంగా అందరూ ప్రతి ఘట్టానికి మీ యొక్క కరతాళ ధ్వనులు వచ్చినాయంటే ఇంకా అద్భుతంగా నేను చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత ఉత్సాహంగా ఉంటే అంత హనుమంతుల వారు పొంగినట్టు నేను కూడా కొంచెం దానికి అనుగుణంగా చేస్తూ ఉంటాను. మీరు చూసిన తర్వాత తినబోతూ రుచి ఎందుకు అన్నారు ఇందాక రాజుగారు. నిజంగానే ఇది నా గొప్పతనమే నేను అనుకోను. ఎందుకంటే ఎంఎస్ రామారావు గురుగారు అంత అద్భుతంగా పాడి దాన్ని మనకు అందించారు. కానీ అది గుడి గోపురాల వరకే పరిమితం కాకుండా ఉండటానికి నా వరకు నేను శాయశక్తిలా ప్రయత్నించి ఈ రకంగా ఒక నృత్య రూపకంగా ఏకపాత్రిక బహుపాత్ర కేళిక అనే ఒక నృత్య రూపకంగా కూచిపూడిలో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది మహా అద్భుతమైన ఘట్టాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. ఒక్కసారి మీరందరూ అది చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిన స్పందన ఎట్లా ఉందో ఒక్కసారి మళ్ళీ ఒక్కొక్కరుగా చెప్పినా సరే అది మాకు చాలా ఆనందంగా ఉంటుంది. తప్పకుండా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్. హనుమాను గురుదేవుడు నాయన పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల తీరుడు మహిమోపేతుడు శత్రుఘ్నుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొనా. తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే దక్షిణ దిశగా లంక చేరగా పవన తనయుని పదఘట్టనకే పర్వత రాజము గడగడ వణకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా కాతులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతముల దిరి దీనారవముల పరుగిడ బెదిరి
రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మకుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీ కడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవార్ధికుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడతోసే పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా ఓటున కుంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల సమదీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల మైత్రికడు ప్రాప్యము నాకు నీకు తండ్రి కడు పూజుడు నాకు పర్వతోత్తముని కరమున నిమిరి పవన తనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించి తిని నీ సాకారము ప్రీతినందితిని రామ కార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీతి వెనలే నాకు బలములే అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాకితులై ప్రస్తుతించిరి రామ కార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి కనకరుడోయని పరిశీలనగా పంపిరి సురసను ఇప్పుడో నన్ను నిన్ను భృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే ఒకరినొకరు మించి కాయము పెంచి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు దాసహలాడిరి ఇరువురిలో ఎవరితో గెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి కొని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము తోచి వెలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగని నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు వారిని దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు నలువంకలను కలయటూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు త్రికూటాచల శిఖరము పైన
సత్యకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరను రజనీకరుని వెలుగున తాను రజనీ చెరుల కనుల బడకను పిల్లి వలె పొంచి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకారాక్షసి కపివరు వాంచెను గర్జన చేయుచు అడ్డగించెను కొండ కోనలా తిరుగాడు కోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలుగున తీతును కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపి కిశోరునే. అతి సుందరమి లంకాపురమని ముచ్చట పడినే చూడవచ్చితిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా కొని లంకారాక్షసి కపి కిశోరుని గర్జించి కసరి గద్దించి చరచను సింహనాదమును మారుతి చేసే కొండంత కథన కాయము పెంచే వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను కూర్చే కొండ బండల రక్కసి వల్లే కనుల పగిల్చి నోటిని తెరచే అవలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయకొని ఓబల భీమా వానరోత్తమా నేటికి నీచే ఓటమిరిగితే ఈ నా ఓటమి లంకకు చేకని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతమందెదరు ఇది నిజమోనని మీదే జయమని లంకా రాక్షసి పంపె హరేషుని. కోటగోడ అవలీలక ప్రాగను కపి కిశోరుడు లోనికి దుమికెను శత్రుపతనముగా వామ పాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను ఆడి ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితమో సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనము
మతి శోధనగా హరేషుడుగాంచెను. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకీచినది. బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు పొందే. నేలను తాకక నిలచియుండునది. రావణ భవన వశంబుననున్నది. వాయుపథమున ప్రతిష్ఠితమైనది. మనమున దలచిన ప్రీతి పోగలది. దివి నుండి భూమికి దిగిన స్వర్గమది. సూర్య చంద్రులను ధిక్కరించున్నది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు పొందే. రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు చేర్చెను. పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు. సీతదాక వారందరూ కన్యలే. రావణు మేచి భరించిన వారలే. పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు పొందే. శ్రీ హనుమాను గురుదేవుడు నాయక పలికిన సీతారామ కథ. నే పలికిన సీతారామ కథ. ఐరావతము దంతపు మొనలతో ఓరున పొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో మినపరాశివలె నల్లని వాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు రక్తచందన శిక్షితగాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు సతుల గూడి మధుగ్రోలిన వాడు ప్రతికేళి సలిపి సోలిన వాడు సంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో అందుక వంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి ప్రాణుల పురాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మందోదరి లోకోత్తర సుందరి మందోదరిని జానకియను కొని ఆడుతూ పాడుతూ గంతులు పేటి వాళ్ళము బట్టి ముద్దులు పేటి నేలను గోటి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు తుమికి పల్లటీలు గోటి
చెంపున చూటి చంచలమో కపి స్వభావము పవన తనయుడు ప్రదర్శన చేసెను. అప్పుడు అనుకుంటున్నారు చూడు. రాముని సీత ఇటునుండునా, రాముని సీత ఇటునుండునా, రావణు చేరి శయనించునా, రాముని బాసి నిదురించునా, భుజించునా, భూషణముల దాచునా, పరమ పురుషుని రాముని మరచునా, పరపురుషునితో కాపురముండునా, సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను. చూడమరచిన అశోకవనమును చూవేరలో మారుతిగాంచను, సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు, ఇంద్రాదియమ వాయుదేవులకు, సూర్యచంద్ర మరుగణములకు, వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. పూలనిన పుటివియలనిన జానకికెంతో మనసౌనని, పద్మపాత్రముల పద్మాసుని గణ పద్మాకరముల పొంత చేరునని, అంతిరీతుల అనువైనదని అశోకవని సీతయుండునని, శోభిల్లు శింశుపాతరు శాఖలపై మారుతి కూర్చొని కలయజూచను, శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. సుందరమైన అశోకవనమున తను కూర్చొనిన తరువు క్రిందున, కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్రపక్షపు చంద్రరేఖను, ఉపవాసముల వాడిపోయిన నిగురు కప్పిన నిప్పు కణమును, మాసిన పీత వసనమును దాచిన మన్నున పుట్టిన పద్మమును, పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని, మాటి మాటికి వేడిని తూర్పుల సెగలను గ్రక్కే అగ్నిజ్వాలను, చిక్కిన వనితను మారుతిగాంచెను, రాక్షస వనితల క్రూర వలయమున. సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత, కౌసల్య సుప్రజా రాముని సీతగాక మరి ఎవరి మాత, వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత, కంటి కనుగొండి సీతనని పొంగి పొంగి ఉప్పొంగ మారుతి, శ్రీ హనుమాను దేవుడు నాయక పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మూడు జాముల రేయి గడువగా నాగవ జాము నడక
చేయుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు క్రతువులు నచ్చు షడంగ వేద విధుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయొనర్చెను మధోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నెంచెను నూగుడు భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోకవనము చేరగా లంకేశుని మహాతేజమును గని మారుతి కూడా విభ్రాంతి చెందెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీత పైననే చూపులు నిలిపెను తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి సనుగల దాచి సుడిగాలి పడిన కదళీతరువలె కటిక నేలపై జానకి తూలే శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ ఓ సీతా ఓ పద్మనేత్ర నా చింత నీకు ఏల చింత ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమే వనవాసౌన్యక నవయౌవనం త్రిలోక సుందరి నీకెందుకు ఈ ముని వేషధారి రాముడు వచ్చుట నన్ను గెలుచుట నిన్ను పొందుట కలలోని మాట బల విక్రమధనం యశములందున అల్పుడు రాముడు నా ముందెందున యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నాగిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే నిరతము పతినే మనమున తలచుచు క్షణముగ యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల దుంచు రాముని శౌర్య ధైర్యముల గలచుచు శోకతాతయై శిరమును వంచి తృణమును దృంచి తన ముందుంచి ఆరు పల్కె సీత దీన స్వరమున తృణము గన్న రావణుడే హీన మన రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నన్ను ఆశ్రమమున పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి యమకుబేర ఇంద్రాది దేవతల తెలిసిన నీకి వంచనలేలా ఓయి రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము శీఘ్రముగా నన్ను రాముని చేర్చును త్రికరణ శూచిగా శరణు వేడు
వరమున తృణము కన్న రావణుడే హీనమన. ఓ సీత నీవెంత గడసరివే, ఎవరితో ఏమి పలుకుతుంటివే, ఎంతటి కర్ణ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసాధ్య దూషణలు, నీపై మోహము నన్ను బంధించెను, లేకున్నా నిన్ను వధించి ఉందును అని గర్జించెను కనకరగాత్రుడు క్రోధోద్దీపుడై దశకంఠుడు. క్రోధాతి రఘుల కుశలాడుచు కొర కొర దూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరముండగా గర్జన సేనుచు దిక్కుల దరగా సీత నెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసుర వనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను. శ్రీ హనుమ